బాడీ అవుట్ సైడ్ ఇట్లా ఇక్కడ మూడన్నా statistics how many Nine to 10 cases per day, sir. Per day. Registered వచ్చేసి 22 number. 22 members registered as a consent. వాళ్ళు alternate అయినారు 1 days. నుంచి జాగ్రత్త పడి ఉంటే ఈ స్థాయి ఇంత తొందరగా వచ్చేది కాదు. అది జరిగే దాంట్లో అది అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇది మనకి డిసెంబర్ 24న మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారితో ప్రారంభింపబడింది. మనకి ఈ యూనిట్ అని చెప్పి రాహి కంపెనీతో ఇది గవర్నమెంట్ అసోసియేట్ అయ్యి 5 బెడ్స్ శాంక్షన్ చేశారు. సో ఈ ధర్మవరం ప్రాంతంలో ఎక్కువ మంది కిడ్నీ బాధితులు ఉండి వాళ్ళంతా కూడా డయాలసిస్కి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు మళ్ళీ దూరంగా అనంతపురం దాకా వెళ్ళేదానికి కష్టపడుతున్నారు కాబట్టి మా మినిస్టర్ గారు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చేటట్లు ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనకి ఇప్పటి వరకు వచ్చేసేసి 22 మంది పేషెంట్స్ రిజిస్టర్ అయినారు. సో ఈ డయాలసిస్ అనేటువంటిది ప్రతిదినము కూడా మార్నింగు మధ్యాహ్నము 2 సెషన్స్గా జరుగుతుంది. ఒక పేషెంట్ డయాలసిస్ స్టార్ట్ చేస్తే కనీసం 4 గంటలు బెడ్ మీద ఉండాల్సి ఉంటుంది. సో పొద్దుట 5 బెడ్స్కి 5 మంది, సాయంత్రం 5 బెడ్స్కి 5 మంది చొప్పున 10 మంది రోజు యావరేజ్న మనం డయాలసిస్ జరుగుతూ ఉంది. ఆ వారంలో ఆదివారం రోజు దీనికి మెయింటెనెన్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది క్లీనింగ్ ప్రాసెస్ అదంతా. సో ఆ రోజు మాత్రం ఆదివారం రోజు డయాలసిస్ సెంటర్ జరగదు. సో ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఏమంటే క్రానిక్ ఎయిల్మెంట్స్ లైక్ హైపర్ టెన్షను, లేకపోతే షుగర్ వ్యాధి వలన క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండి కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు మనకి బ్లడ్లో క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు అప్పుడు ఫంక్షనింగ్ అనేటువంటిది కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుందో అప్పుడైతే కనుక పేషెంట్కి వ్యర్థ పదార్థాలు అనేటువంటివి బయటికి పోవు. ఆ విధంగా రక్తంలో గూడు కొట్టుకోవటం వల్ల పేషెంట్కి ఆయాసం రావటము, మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. సో అవి ఏమంటే ప్రతి మనిషికి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే దానికి ఏమంటే దొరికేటువంటి అవయవదానం సంఖ్య తక్కువగా ఉన్నందువలన దీనికి ప్రత్యామ్నాయం అనమాట. కిడ్నీ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు, లేదు డయాలసిస్ అని అంటాము. సో దీనివల్ల ఏమంటే 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ ఆ పేషెంట్కు ఈ శరీరంలోని రక్తంనంతా కూడా బయటకు తీసుకొచ్చి ఆ సిస్టమ్ ఉంటుంది, ఎక్స్ట్రా కార్పోరియల్ అంటారు, బయటకు తీసుకొచ్చి ఆ మిషన్లో శుద్ధి చేయబడి మళ్ళీ తిరిగి బాడీలోకి పంపిస్తారు. సో ఆ విధంగా ఏమంటే వాళ్ళకి పెరుగుతున్నప్పుడల్లా కూడా ఈ డయాలసిస్ అనేటువంటిది చేయించుకుంటే వాళ్ళు జీవించినంత కాలము ఆరోగ్యంగా ఉండి వారి పనులు కనీసము వేరే వారి మీద ఆధారపడకుండా వాళ్ళు రెగ్యులర్ పనులు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో దీనికి ఏమంటే కిడ్నీ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు ఎరిథ్రోపాయిటిన్ అని కిడ్నీ ప్రొడక్షన్ ఉంటుంది. అది కిడ్నీ బాగా ఉన్నప్పుడు ఎరిథ్రోపాయిటిన్ అనేటువంటిది కిడ్నీని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. దానివలన రక్త కణాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. కిడ్నీ దెబ్బతిన్నప్పుడు ఎరిథ్రోపాయిటిన్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ప్రొడక్షన్ తగ్గి హీమోగ్లోబిన్ పడిపోయి పేషెంట్ ఎనీమియాలోకి వెళ్ళిపోతారు, అంటే రక్తహీనతలోకి వెళ్తారు. అలాంటప్పుడు మనము ఈ కిడ్నీ ఫంక్షన్ తగ్గినప్పుడు వీళ్ళకి ఎరిథ్రోపాయిటిన్ బయట నుండే మన గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ఈ రాహి కంపెనీ వాళ్ళకి మనం గవర్నమెంట్ వాళ్ళకి ఇండియన్ పెడితే హాస్పిటల్ వాళ్ళకు మనం వీళ్ళకి సప్లై చేస్తున్నాము. ఆ ఇంజెక్షన్స్ను వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి వాళ్ళ యొక్క హీమోగ్లోబిన్ స్టేటస్ బట్టి 2 డోసులు అవైలబిలిటీ ఉన్నాయి. ఒకటి 4000 K అంటాము, 4K అంటాము, ఇంకొకటి 10K అంటాము. వాటిని ఇచ్చి వాళ్ళ యొక్క హీమోగ్లోబిన్ స్టేటస్ను పెంచుతామన్నమాట. ఇదిగోండి ఇది ఇంజెక్షన్. ఇది 4000 ఇంటర్నేషనల్ యూనిట్స్, 4K అంటాము. ఇది వచ్చేసేసి 10,000. ఇవి 2 కూడా. దీనివల్ల కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోతే పేషెంట్కు రక్తహీనత వలన ఏమవుతుంది, గుండె ప్రాబ్లము వస్తుంది, పేషెంట్ ఆయాసానికి వెళ్తారు, మళ్ళీ లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమైతే అంటే అండర్ మెడికల్ సూపర్విజన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా అవసరం అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడిగా మన స్థానిక డయాలసిస్ సెంటర్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ 22 మంది కిడ్నీ బాధితులు డయాలసిస్ పొందుతున్నారు. ముఖ్యంగా ఈరోజు
కిడ్నీ దినోత్సవం సందర్భంగా దీని గురించిన అవగాహన, కిడ్నీ జబ్బుల గురించిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలామంది సరిగ్గా చికిత్స పొందకుండా కిడ్నీ మీద భారం పడి కిడ్నీ ఫెయిల్యూర్కు కారణమవుతుంది. 2 రకాలుగా కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుతుంది. ఒకటేమో కిడ్నీ జబ్బుల వలన కొంత ఫెయిల్యూర్ జరుగుతుంది కాకుండా, అంటే సిస్టమిక్ జబ్బులు, అంటే మనకు సాధారణంగా ఇప్పుడు మన భారతదేశము డయాబెటీస్కు పుట్టినీళ్ళు అయిపోయింది. ఎక్కువ మంది డయాబెటీస్ రోగులు ఉన్నారు. దాంతోపాటు అంటే రక్తపోటు, డయాబెటీస్తో పాటు రక్తపోటు, ఇవి 2 జబ్బులు కాబట్టి నేను అక్క చెల్లెలుగా పోరుస్తాను. 2 ఉంటాయి. ఈ 2 కూడా కిడ్నీలో ఉండే రక్తనాళాలని, అసలు డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే కూడా రక్తనాళాల జబ్బుగా మనం భావించాలా. కాబట్టి ఈ విధంగా రక్తనాళాల్లో క్షీణత ఏర్పడి కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా 22 మందిలో అత్యధికం మంది ఈ 2తోటి బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సరైన చికిత్సలు పొందుతూ ఉంటే కొంతవరకు, అంటే పూర్తిగా మనం నిరోధించలేకపోవచ్చు, కానీ చాలామందిని ఆ తొందర వయసులోనే వాళ్ళు కిడ్నీ బాధితులు కాకుండా చూసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే కిడ్నీ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షను మరి మెయింటైన్ చేసేటప్పుడు వాళ్ళని జాగ్రత్తగా సరైన మందులు వాడితే కొంతవరకు ఈ కిడ్నీ జబ్బులని కొంత దూరం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ముఖ్యంగా దీనికి తర్వాత కిడ్నీ జబ్బులతోటి కూడా కొంత ఫెయిల్యూర్ జరుగుతుంది. వచ్చినప్పుడు ఇక తప్పదు. ఈ డయాలసిస్ అనేది ఎప్పుడు మానేయచ్చు అంటే ఇంకా నెక్స్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఇది ప్రత్యామ్నాయం. డయాలసిస్ అనేది ప్రత్యామ్నాయము. కిడ్నీ లాగా మనము కిడ్నీ చేసే ఫంక్షన్ని మనం ఇక్కడ చేయగలుగుతున్నాము. ఒకటండి, సింపుల్గా సీరం క్రియాటినిన్ అనే పరీక్ష, అది ఒక్క పరీక్ష చేసుకుంటే కిడ్నీ ఆరోగ్యం తెలిసిపోతుంది. తక్కువ ఖర్చుతో చాలామంది కిడ్నీ ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే సీరం క్రియాటినిన్ పరీక్ష చేసుకుంటే వాళ్ళ కిడ్నీ గురించి తెలుసుకోవచ్చు. తర్వాత సింపుల్గా అంటే యూరిన్ టెస్ట్ వలన కూడా కిడ్నీ జబ్బుల్ని మనం కనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి ఈ కిడ్నీ డే సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, ముఖ్యంగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్ళు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ వాళ్ళు సక్రమంగా మందులు వాడుకుంటూ వాళ్ళ జబ్బుల్ని అదుపులో పెట్టుకుంటే డయాలసిస్ని రాకుండా చేసుకోవచ్చు. కానీ సరి అయినటువంటి చికిత్సా విధానం పొందక దానివల్లనే ఎక్కువ మందికి కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా మరి ఈ అవగాహన, ప్రజల్లో అవగాహన కలిగి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. కిడ్నీ డయాలసిస్ కిడ్నీ వ్యాధి వస్తే డయాలసిస్ వరకు పోవాల్సి వస్తుంది. సీరం క్రియాటినిన్ ఎక్కువైతే. అది సార్ ఇందాక చెప్పారు, కిడ్నీ జబ్బులకు కారణం ఏంటంటే మెయిన్ డయాబెటీస్ ప్లస్ రక్తపోటు అని. అదే కాకుండా స్మోకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్మోకింగ్ చేసే వాళ్ళకు చాలామంది ఈ కిడ్నీ వ్యాధికి వస్తున్నారనమాట. ఇంకోటి రక్తపోటు కానీ ప్లస్ డయాబెటీస్ కానీ వచ్చిన తర్వాత కొన్ని మందులు వాడుతూ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా వాడుతూ ఉంటే కంట్రోల్లో ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే మందులు నిలిపేస్తారు, ఆ బీపీ కంట్రోల్లో ఉందిలే అని వదిలేస్తున్నారు. కానీ అది తప్పు. అది బీపీ కంట్రోల్ అయినంటే మందులు వాడుతున్నాడు కాబట్టి కంట్రోల్లో ఉంది. కాబట్టి అప్పుడప్పుడు చెక్ చేసుకోండి, నెలకు ఒకసారైనా చెక్ చేసుకొని మందులు వాడితే బాగుంటుంది. ఈ దీర్ఘకాలిక రోగాలకన్నిటికీ ఈ ఎఫెక్ట్ వచ్చేసి కిడ్నీ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి డయాబెటీస్వి, బీపీకి ఖచ్చితంగా మందులు వాడితేనే కిడ్నీ డిసీజ్ రాకుండా ఉంటుంది. ఓకే.